హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. శ్రావణి సాయంత్రం చపాతీలతో ఇంకేమైనా వెరైటీగా చేయొచ్చా అంటే చపాతీ నూడిల్స్ చేయొచ్చు అంటే చేయమని చెప్పిన. ఫస్ట్ ఏం చేయాలంటే చపాతీలను రౌండ్ గా చుట్టి చిన్న చిన్న పుర్రలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తగిన క్యారెట్ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి, అలాగే ఉల్లిగడ్డ వేసి కొంచెం దూరగా వేయించాలి. ఇవన్నీ ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేసి కొంచెం సేపు ఉడకబెట్టాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ మొత్తం మెత్తగా కాకుండా 50% మాత్రమే ఉడకనియాలి. అంటే వెజిటేబుల్స్ ఫ్లేవర్ చపాతీ నూడిల్స్ పట్టుకొని తింటుంటే మంచి టేస్ట్ అయితే వస్తుందట. 50% ఉడికిన తర్వాత చపాతీ ముక్కల్ని వేసుకొని కొంచెం ఎగ్ ఫ్రై వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రై అయితే ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవాలి లేకపోతే లేదు. మేమైతే టేస్ట్ కోసం వేసుకున్నాం. ఇక లాస్ట్ కి ఏంటంటే టేస్ట్ కోసం కొంచెం టమాటా సాస్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. ఇద్దరం చెరువు ప్లేట్ లో వేడి వేడి నూడిల్స్ వేసుకుని దాని మీద కొంచెం నిమ్మరసం పిండి. నిజంగా చెప్తున్నా, టేస్ట్ మాత్రం సూపర్. ఇది బ్రేక్ఫాస్ట్ కు అలాగే స్నాక్స్ కూడా బెస్ట్ రెసిపీ.